ములుగు జిల్లాలో పోలీసుల నిర్బంధకాండ కొనసాగుతోంది. బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ప్రజా నిరసన కార్యక్రమంపై పోలీసులు ఆంక్షలు విధించారు. బీఆర్ఎస్ నాయకులను బయటకి రానివ్వకుండా ఇండ్ల ముందర పోలీసు పహారా ఏర్పాటు చేశారు. ఊరూరా గులాబీ నేతలు కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. ఇటు పార్టీ కార్యకర్తలను కూడా అడుగడుగున అడ్డుకుంటున్నారు. పోలీసులు ఎంత నిర్బంధించినా ప్రజా నిరసన నిర్వహించి తీరుతామని బీఆర్ఎస్ నేతలు తేల్చి చెప్తున్నారు. నిర్బంధాలతో ప్రజలను అడ్డుకోలేరని తేల్చి చెప్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ములుగు నుంచి మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్, మొత్తానికైతే ములుగు జిల్లాలో అయితే పోలీసుల నిర్బంధకాండ కొనసాగుతోంది. అసలు ఇప్పుడు ఈ విషయం పైన, ఈ టాపిక్ పైన బీఆర్ఎస్ నేతల వర్షన్ ఎలా ఉంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ములుగు జిల్లా అంటే ములుగు నియోజకవర్గం ఒకటే ఉంటుంది. ములుగు నియోజకవర్గంలో పూర్తిగా ఇటు పాలన తప్పిన సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రశ్నించిన గొంతుకలు వాళ్ళ ఆత్మహత్యలు పాల్పడే విధంగా కూడా వాళ్ళ మీద అక్రమ కేసులు నమోదవుతూ ఉన్నాయి. అన్ని అంశాల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రజాపాలన కొనసాగడం లేదన్నటువంటి అంశం అయితే మనకు ప్రధానంగా స్పష్టంగా వ్యక్తమవుతా ఉంది. అన్ని అంశాలకు సంబంధించి, ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి గతంలో నాగేశ్వరరావు అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్న సందర్భం, ఇటీవల చుక్కా రమేష్ కూడా సూసైడ్ చేసుకొని చనిపోయిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ములుగు నియోజకవర్గ కేంద్రం, ములుగు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనకు తెరదీసిన సందర్భం. మనతో పాటు పెద్ద శివశరణ్ నరసపేట మాజీ ఎమ్మెల్యే. దానివల్ల పూర్తిగా ములుగు నియోజకవర్గం అంటే నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, పూర్తిగా పాలన గాడి తప్పింది. 20 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సీతక్క గారు గురుగారు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో నక్సలైట్ల పేరు చెప్పి ఇలాంటి ఎమర్జెన్సీ రోజులు ప్రజలకు కళ్ళ ముందు చూపించినటువంటి ఘనత ఆనాడు కూడా వారికే దక్కింది. ఈనాడు ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రశాంతమైనటువంటి ములుగు ఏజెన్సీ జిల్లా ములుగు ప్రాంతంలో ఇవాళ 2000 పైచలకు పోలీసులను ఇక్కడ పెట్టి చుట్టూరు ఉన్నటువంటి జిల్లాలకు చెందినటువంటి పోలీస్ మెన్ మొత్తం ఇక్కడికి తరలించి అర్ధరాత్రి ప్రతి గ్రామానికి చెందినటువంటి నాయకత్వం ఇళ్ల మీద పడి దాడులు చేస్తూ అక్రమంగా అవమానకరం కూడా చాలామంది వేలాది మందిని ఇవాళ నిర్బంధించారు. దాదాపు 14-15 పోలీస్ స్టేషన్లు, ఈ జిల్లా చెందిన పోలీస్ స్టేషన్లతో పాటు సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా పెద్ద ఎత్తున మా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణరావు గారితో పాటు, అదేవిధంగా మా నాగజ్యోతి ఇన్ఛార్జ్ గారితో పాటు అనేక మండలాల నాయకత్వం, గ్రామాల నాయకత్వం, సర్పంచ్లు చేసిన వాళ్ళు, ఎంపీటీసీలు చేసిన వాళ్ళు, గ్రామ మెయిన్ కమిటీ, ప్రతి గ్రామానికి ఒక వాహనాన్ని పోలీసు డబ్బులతో, అంటే ప్రభుత్వ డబ్బులతో వాహనాన్ని ఎంగేజ్ చేసి మరి పోలీసును నిన్న సాయంత్రమే గ్రామాల పంపించి ఒక యుద్ధ వాతావరణం తీసుకొచ్చారు. ఇవాళ దీనికి పూర్తిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు దీనికి బాధ్యత వహించాలి. వారి యొక్క నేతృత్వంలో వారి ప్రధాన అనుచరులు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం ఒక గుండాల దండుపాల్యం ముఠాను తలపించే విధంగా ఇక్కడ కాంగ్రెస్ గుండాలు, కాంగ్రెస్ నాయకత్వంతో పాటు పోలీస్ అధికారులు కుమ్మక్కై ఇక్కడ ఇసుక మాఫియాతో పాటు అనేక మాఫియాలకు ఇలా కేంద్రమైంది ములుగు జిల్లా. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య హక్కులు ఇక్కడ కాలరాయడంతో పాటు బీఆర్ఎస్ శ్రేణులపైన తప్పుడు కేసులు పెట్టడం, బీఆర్ఎస్ వాళ్ళ మీద బీఆర్ఎస్ వాళ్ళకి ఒక నీతి, కాంగ్రెస్ పార్టీలో ఒక నీతి అనే పద్ధతిలో పోలీస్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడం, కాంగ్రెస్ పార్టీ నాయకుల చెప్పులు మోసే స్థితిలో ఇలా పోలీస్ అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. చట్టం అందరికీ సమానమే. ఇటీవల కాలంలో దాదాపు 3 బలిదానాలు పాల్పడ్డారు కాంగ్రెస్ పార్టీ యొక్క నీచపు రాజకీయాల వల్ల, అరాచక రాజకీయాల వల్ల, పోలీసు భయభ్రాంతులకు గురి చేయడం వల్ల. ఇటీవల చుక్కా రమేష్ అనేటువంటి ఒక బలైన వర్గాల బిడ్డ, తల్లిదండ్రి చిన్నప్పుడు కోల్పోయినట్టు ఒక అనాథ బిడ్డ, ఇలా గుడిసెలో నివసించే బిడ్డ, పెళ్లి కోసం ఎదురు చూసే బిడ్డ, తను కూలీనాలు చేసి ఒక చెల్లె వివాహం కూడా చేసిండు, తనకి ఇల్లు లేదు, ఇల్లుంటేనే సంబంధం వస్తుంది అనేటువంటి దానిపైన తను ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండాలకు ఇచ్చిండ్రు. 10-15 ఎకరాలన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బడా నాయకులకు ఇందిరమ్మ అర్హుల జాబితాలు ఇచ్చిళ్ళు. నాకెందుకు ఇవ్వాలి అని చెప్పి తను సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షులు ఆయన యొక్క గుండా రాజకీయాలకు, ఆయన స్వగ్రామం కాబట్టి గుండా రాజకీయాలకు, బెదిరింపులకు మరి తమ్ముడు రమేష్ ఆత్మ బలిదానాలు పాల్పడ్డాడు. పోలీస్ అధికారులు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉండే. పోలీస్ అధికారులు కూడా తనను పిలిచి మందలించి భయభ్రాంతులకు గురి చేయడము, రేపు రావాల కేసుకు అని చెప్పేసరికి మరి ఒంటరైన అనాథైనటువంటి రమేష్ ఇవాళ ఉరిపెట్టుకుంటూ ఆడియో రిలీజ్ చేశాడు.
సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ప్రత్యేకంగా తన స్వదస్తులతో లేఖ రాస్తూ చనిపోవడం జరిగింది. అంటే సీతక్క ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వము ములుగు జిల్లాలో ఏ రకమైనటువంటి అరాచకాలకు, అధికారిక అరాచకాలకు పాల్పడుతున్నదో ఈ సంఘటన ఉదాహరణకు చూడొచ్చు. ఇట్లా మరి చాలామంది ప్రెస్ రిపోర్ట్స్ పైన దాడులు జరిగినాయి, హత్యాయత్నాలు జరిగినాయి. అవినీతి గురించి ప్రశ్నిస్తే, ఇసుక దందా గురించి మాట్లాడితే, ఇవాళ గోదావరి మరి పరివాహక ప్రాంతం నుంచి ఈ ప్రాంతం నుంచి రోజుకు దాదాపుగా 1500 లారీలు ఇక్కడి నుంచి ఇసుక మరి మాఫియా చేతిలోకి వెళ్ళిపోయింది, వ్యాపారం జరుగుతూ ఉన్నది. ప్రతి లారీకి 1500 రూపాయలు ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వానికి. ఇవన్నీ అంటే ఏ రకమైన అరాచకం చేస్తూ ఉన్నారు ఇక్కడ. అదే సామాన్యుడు, ఒక పేదవాడు, ఒక గిరిజన బిడ్డ, ఒక దళిత బిడ్డ, బలైన వర్గాల బిడ్డ ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే తను మాత్రం ఇసుక తెచ్చుకుంటే వాళ్ళపైన మాత్రం అరాచకాలు చూపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విధానాలను ఎండగడుతూ మేము బీఆర్ఎస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మేము పిలుపునిచ్చినాం. మేము ఏమన్నామంటే రమేష్ అనే ఎవిడెన్స్తో కూడినటువంటి అన్ని రకాల సాక్ష్యాలని తన చావుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెప్పి స్పష్టంగా ఉన్నది కాబట్టి వాళ్ళను వెంటనే జైల్లో పెట్టాలి. దాంతోపాటుగా మరి ఇటీవల కాలంలో చాలామంది ప్రెస్ రిపోర్టర్లు వార్తలు రాస్తే ఇక్కడ అవినీతి, ఇక్కడ జరిగే అరాచకాలు, ఈ జిల్లాలో రియల్ ఎస్టేట్ మాఫియా, నయీం మూటా సభ్యులే స్వయంగా ములుగు జిల్లాలో రాజకీయ నాయకుల యొక్క కొత్త అవతారం ఎత్తి, కొత్త డ్రెస్ కోడ్ తీసుకొచ్చి ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి అరాచకాలు చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ గన్మెన్లను పెట్టుకొని తుపాకులను అడ్డం పెట్టి సామాన్య ప్రజలను తుపాకులు ఎక్కువ పెట్టి కూడా బెదిరిస్తూ ఉన్నారు. అధికారులను కూడా బెదిరిస్తూ ఉన్నారు. చాలామంది అధికారులు కూడా ఇవాళ భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చెప్తే అక్కడ సంతకం పెట్టే పరిస్థితికి ఇవాళ అధికారులు దిగజారిపోయింది జిల్లాలో. కాబట్టే ఇవాళ మేము ఏమన్నామంటే ఇక్కడ జరిగే అరాచకాలు, ఇక్కడ జరిగే అవినీతి, దందాలు, అక్రమాలు, ఇక్కడ చాలా ఆత్మహత్యలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ అరాచకాల వల్ల. ఇవన్నీ ఎవిడెన్సెస్తో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మరి అధికారుల దృష్టికి, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లడానికి మేము శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమము చేస్తాం ములుగు కేంద్రంగా అని చెప్పి మా స్థానిక పార్టీ నాయకులు దరఖాస్తు పెట్టిన ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా మేము టెంట్లు వేసుకొని ఇదే పద్ధతిలో కూర్చొని మా నిరసన కార్యక్రమం చేపట్టేటువంటి హక్కు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు లేదా? ఆనాడు సీతక్క గారు ఏం మాట్లాడినండి, మొత్తం ప్రజాస్వామ్యం కూనైపోయింది, మాకు మాట్లాడే హక్కు లేదా, మా గొంతులను కోసేస్తారా, తుంచేస్తారా అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ ఏం సమాధానం చెప్తారు? మీ రాజ్యంలో మాట్లాడే హక్కు లేదా ఇవాళ సామాన్య ప్రజలకు? మీ నాయకులు అరాచకాలు చేసుకుంటూ పోతే జనాలు చంపుతారా? ఇక్కడ అటవీని నమ్ముకున్నటువంటి పేద గిరిజన బిడ్డలు గుడిసెలేసుకుంటే వాళ్ళపైన ఫారెస్ట్ అధికారులు, పోలీసు అధికారులు విచ్చలవినట్టు దాడులు చేస్తే ఏ విధంగా కారపొడి రోకల బండలు పట్టుకొని కొంగునాడు మూజుట్టి ఎట్లా తిరుగుబాటు జరిగిందో ఈ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద, గుండాయిజం మీద, రేవంత్ రెడ్డి ప్రభుత్వ అరాచక విధానాల మీద బీఆర్ఎస్ శ్రేణులు కూడా అదేవిధంగా ఉద్యమించే రోజులు దగ్గరకు వచ్చినాయి. దీనికి భయపడే పోలీస్ యాక్ట్ మీద దరఖాస్తు పెట్టగానే పోలీస్ యాక్టు నిషేధాజ్ఞలు ఈ జిల్లాలో నిరసనలు, ర్యాలీలు ఎవరు ఏ రాజకీయ పార్టీ చేయకూడదని చెప్పి, ఎలాంటి పర్యటనలు చేయకూడదని చెప్పి పోలీస్ యాక్ట్ పెట్టారు కదా. మరి ఇవాళ ఈ జిల్లా పరిధిలో తుమ్మల నాగేశ్వరరావు గారు, సీతక్క గారు ఏ రకమైనటువంటి పర్యటనలు చేస్తూ ఉన్నారు? దానికి వ్రాతపూర్వకంగా హామీ ఉందా? ఉంటే చూపెట్టాలి జిల్లా ఎస్పీ గారు, ఇక్కడ డిఎస్పీ గారు. ఇక్కడ పోలీస్ అధికారులు అరాచకాలు బాగా పెరిగిపోయినాయి. వాళ్ళు చేసే అవినీతి దందాలు, వాళ్ళ వాటాలు, వాళ్ళకు సంబంధించిన ఆస్తులు ఎక్కడెక్కడ పెంచిల్లో అవన్నీ కూడా నెక్స్ట్ ప్రెస్ మీట్లో జిల్లా బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే బయట పెడుతుంది. మీ బండారం బయట పెడతాం. ఇలా ఒకప్పుడు ఎన్నికల ముందు ప్రజాప్రతినిధులకు ఉన్న ఆస్తులు, కాంగ్రెస్ నాయకులకు ఉన్న ఆస్తులు ఏముండే, ఇప్పుడు ఎన్నికల తర్వాత సంవత్సరాల కాలంలో 100 కోట్లకు ఏ విధంగా పడగలెత్తులు అవన్నీ కూడా త్వరలో బయట పెడతాం. ఇవాళ వేలాది మంది మరి మా నాయకులను అరెస్ట్ చేశారు, ఎక్కడికక్కడ నిర్బంధించారు. చిల్లర రాజకీయాలకు పాల్పడుతుంది కాంగ్రెస్ పార్టీ. దీనికి ప్రతీకారం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి ములుగు జిల్లా ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తాం. ఇలాంటి ఎమర్జెన్సీ ఎప్పుడు ఎక్కడ లేదండి. రాత్రంతా గ్రామాల్లో సామాన్య ప్రజలు మరి నిద్రపోయే పరిస్థితి లేకుండా చేసిండ్రు సీతక్క గారు. గత 2-3 రోజులుగా ఈ జిల్లాలో స్వేచ్ఛ లేదు. ఈ జిల్లాలో ఎక్కడ కూడా సామాన్యులకు మరి ప్రశ్నించే హక్కు లేదు. ఇవాళ ప్రశ్నించే వాళ్ళ మీద పోలీసులు మరి కౌన్సిలింగ్ పేరు మీద భయభ్రాంతులకు గురి చేసి నిన్న పోలీస్ స్టేషన్లో పిలిచి నాయకత్వాన్ని. అయినప్పటికీ ఇవాళ బ్రహ్మాండంగా నిరసన కార్యక్రమంలో మా వాళ్ళు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారందరూ కూడా నేను పార్టీ తరఫున, రాష్ట్ర పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. మహబూబాబాద్లో కూడా గిరిజనుల పక్షాన నిలబడే విధంగా ఒక నిరసనకు పిలుపునిచ్చి కేటీఆర్ గారు వస్తున్నారంటే అప్పుడు కూడా పోలీస్ యాక్ట్ పెట్టారు. ఇప్పుడు ఇట్లా పోలీస్ యాక్ట్లు బీఆర్ఎస్ ధర్నాలు, శాంతియుత నిరసనలు చేస్తామన్నప్పుడే పెట్టడానికి ఇట్లా వస్తున్నారు. ఇప్పుడు పోలీస్ యాక్టు ములుగు జిల్లాలో ఏం జరిగిందని పోలీస్ యాక్ట్ పెట్టారు. ఏం జరిగిందని జిల్లా ఎస్పీ గారు నిషేధాజ్ఞలు రాతపూర్వకంగా వారు పెట్టడం జరిగింది. అది తప్పు అంటున్నాం. మీరు నిషేధాజ్ఞలు పెట్టే
రౌడీలకు, అరాచకవాదులకు, దొంగలకు, దగుల్బాజీలకు, ఇసుక మాఫియా వాళ్ళకి, ఇతర అక్రమ వ్యాపారాలు చేసే వాళ్ళకి, అదేవిధంగా ప్రెస్ విలేకరులను దౌర్జన్యం చేసి కాపు కాసి కొట్టి అత్యాచారం చేసే వాళ్ళకి, వాళ్ళ అరాచకాల వల్ల ఆత్మ బలిదానాలు చేసేటువంటి మరి ప్రజల పక్షాన కాకుండా మీరు దొంగల పక్షాన, మీరు రౌడీల పక్షాన వారికి అనుకూలంగా ఉండడానికి మాత్రమే వాళ్ళని ప్రశ్నించకుండా ఉండడం కోసం మీరు పోలీస్ యాక్ట్ను మిస్యూజ్ చేశారు జిల్లా ఎస్పీ గారు. ఇది ముమ్మాటికి తప్పు. దీని మీద మేము ప్రైవేట్ కేసు కూడా వేస్తున్నాం. మేము దీని మీద మేము హైకోర్టును కూడా ఆశ్రయిస్తాం. ఈ జిల్లా ప్రజలు స్వేచ్ఛగా తిరగకుండా ఎక్కడండి మొత్తము రాత్రి నిన్న డే నైట్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ చెక్ పోస్టులు పెట్టి బస్సులన్నీ కూడా మనిషికి వీడియోలు తీస్తూ ఉన్నారు. బస్సులో వచ్చే ప్రయాణికులకు స్వేచ్ఛ లేదు. మహిళలను కూడా మరి వదిలిపెట్టకుండా మహిళలను కూడా చెక్ చేయడం అనేది దుర్మార్గం. అది మహిళా పోలీసులు లేకుండా మహిళలను చెక్ చేస్తూ ఉన్నారు. అతి నీచంగా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పోలీసులు ప్రవర్తిస్తున్నారు. ఇది పోలీస్ యాక్ట్, ఎమర్జెన్సీ యాక్ట్ ఏదైతుందో దాన్ని వెంటనే ఎత్తివేయాలి. జిల్లా ప్రజలకు క్షమాపణ కూడా చెప్పాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాం. ఇంకా ఇసుక దందా కావచ్చు, మట్టి దందా కావచ్చు, ఈ దందాలకు తోడు పోలీస్ యాక్టులు నమోదు చేయడము, గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు గోదావరి వస్తున్న సందర్భంలో ఆ ప్రాంత ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అనేక హామీలు ఇచ్చి ఇవాళ తుంగలోకి దక్కిన పరిస్థితుల పట్ల ఇవాళ జిల్లాలో కావచ్చు, నియోజకవర్గంలో జరుగుతున్న విషయాలన్నీ ఎట్లా చేసుకోవాలి? ములుగు నియోజకవర్గంలో అన్న క్లియర్గా దందా, రౌడీజం, రాక్షసులు, వాళ్ళ మండల పార్టీలు కూడా రేపిస్తులే ఉంటారు. వాళ్ళ జిల్లా అధ్యక్షుడు దొంగ సర్టిఫికెట్లు అమ్ముకునేటోడు ఉంటాడు. సీతమ్మ యొక్క జిల్లా అధ్యక్షుడు, ఈ ములుగు జిల్లా అధ్యక్షుడు దొంగ సర్టిఫికెట్లోడు. ఆయన ఆల్రెడీ దొంగ సర్టిఫికెట్ల మీద జైలుకు పోయి వచ్చినోడు కూడా. అట్లనే మండల పార్టీలను రేపిస్టులను పెడతారు. గూండాలను, రౌడీజం చేసేటోళ్ళను, గుట్కాలు అమ్మేటోళ్ళను, బియ్యం దందా చేసేటోళ్ళను, రకరకాలను వాళ్ళ పార్టీ నాయకులుగా పెట్టుకుంటే ప్రజాస్వామ్యం ఎట్లా? దొంగకు అధికారం ఇస్తే ఏమవుతుందండి? వాడు దొంగే చేస్తాడు కానీ మంచి చేస్తాడా? మొత్తం ములుగు నియోజకవర్గంలో జరిగేది మొత్తం రౌడీయిజం, అరాచకం ఇదే జరుగుతుంది. ఇప్పటికిప్పుడు కూడా నేను రాత్రి వచ్చి నా కార్యకర్త ఇంట్లో పడుకుంటే నా కార్యకర్తకు ఫోన్ చేసి బెదిరిస్తుంది. నా కార్యకర్త ఏం చేసిండండి పాపం, ఆయనకు ఫోన్ చేసి ఆయన లిఫ్ట్ చేయలే. 2-3 సార్లు ఫోన్ చేసింది. ఒక మంత్రి అయ్యి దిగజారుడు స్థానం. నీ ఎంతకు దిగజారుతావు సీతమ్మ? ఇది కరెక్ట్ పద్ధతేనా? నాయకులను బెదిరిస్తావు. మా నాయకులను నువ్వు బెదిరించి ఏం చేస్తావు? ఏం చేయగలుగుతావు చెప్పు నువ్వు. ఇంకోసారి నా కార్యకర్తలకు ఫోన్ చేసి బెదిరింపులు చేసినా, నా నాయకులకు ఫోన్ చేసి బెదిరింపులు చేసినా ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఏమనుకుంటున్నావో నువ్వు? పిల్లలు చచ్చిపోతా ఉన్నారు. ఒక జీవితం మంచి భవిష్యత్తు ఉన్న కుర్రవాడు చచ్చిపోయిండు. రైతు తన ఇంటిని మొత్తం పోషించాలి, దేశానికి అన్నం పెట్టాలి. అట్లాంటి రైతులు చనిపోతా ఉన్నారు. ఇసుక దందా పేరిట ఏజెన్సీ గ్రామాలన్నిట్లో కూడా లొల్లులు పెట్టిస్తున్నావు. ఇందిరమ్మ ఇల్లుల పేరిట అక్కడ ఊర్లలో ఉండేటోళ్ళని కూడా ప్రశాంతంగా లేకుండా చేస్తున్నావు. నీ కార్యకర్తలకు, నీ మనుషులకే ఇచ్చుకొని రకరకాల వేధింపులకు గురి చేస్తూ ఉన్నావు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. దయచేసి నువ్వు ఈ పద్ధతిని మార్చుకోవాలి. అట్లనే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ కూడా ప్రజలందరూ కూడా న్యాయాన్ని కాపాడే, ధర్మాన్ని కాపాడేటువంటి పోలీస్ శాఖను నమ్ముకుంటారు. కానీ మీరే అన్యాయం, అక్రమాలు చేస్తే ఎవరి దగ్గరికి పోవాలి? కలెక్టర్లు, ఎస్పీలు, అధికార ప్రభుత్వాన్ని నమ్ముకొని ప్రజలు మీ దగ్గరికి వస్తే మీరే అన్యాయాలు, అక్రమాలకు మీరే దానికి అండగా ఉంటే మరి ఇంకెవరి దగ్గరికి పోవాలి? కాబట్టి ఇక్కడ ములుగులో ప్రజాస్వామ్యం అనేది కూని చేయబడతా ఉన్నది. ఇట్లాంటి అన్యాయాలు, అనాచకాలని తిప్పికొట్టాలంటే మేము అందుకోసమననే వీటన్నిటిని వ్యతిరేకిస్తూ, ఖండిస్తూ నిరసన కార్యక్రమం శాంతియుతంగా పెట్టుకుంటే దానికి కూడా రకరకాలుగా మా కార్యకర్తలందరినీ కూడా నిన్న మొన్నటి నుంచి మీరు కనుక నిరసనకు పోతే మీరు మళ్ళీ మాకు దొరకరా, మీరు వీడియోలు తీస్తే మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పేసి ఏటూరునారంలో కానీ, కన్నాయిగూడెంలో కానీ, కొత్తగూడ గంగారంలో కానీ, అటు వాజేడు వెంకటాపురంలో కానీ అందరినీ కూడా 3 గంటల రాత్రి వెళ్ళి అరెస్ట్ చేయడం. 3 గంటల రాత్రి పెళ్ళం బిడ్డల ముందట వాళ్ళని, ఇంట్లో ఉన్న వాళ్ళని రకరకాల మానసిక వేధింపులకు గురి చేయడం ఎంతవరకు సమంజసం? ఇక్కడ ప్రజాస్వామ్యం బ్రతకకూడదా? మీరు మాత్రం ప్రశ్నిస్తే అది ప్రశ్న, మీరు చేస్తున్నటువంటి అన్యాయాలను మేము ప్రశ్నిస్తే అది ఇంకేదో. మా నాయకులను కూడా రకరకాల నిందలు వాళ్ళ మీద వేయటం, ఏదో రకంగా వాళ్ళని ఏదో ఒక మాట అనడం, డిమోరలైజింగ్ చేసేటువంటి మాటలు అనడం, ఎట్లనో అట్లా మానసిక వేదన గురి చేయడం. లేకపోతే పోలీసులు అర్ధరాత్రి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందండి? మేము శాంతియుత నిరసన అని చెప్పినాం కదా, అశాంతికి గురి చేస్తామని చెప్పలేదు కదా. అర్ధరాత్రి ఇళ్లలోకి పోయి ఎక్కడికక్కడ 11 మండలాలలో 11 పోలీస్ స్టేషన్ల పరిధిలలో 100 పైగా మా కార్యకర్తలను ఎక్కడికక్కడ ఆపవేసిండు. ఎందుకు మీకు అంత భయం? ఎందుకు? మీరు మంచిగా చేస్తున్నారు కదా, మంచి చేసినప్పుడు మీకు ఇంత భయం ఎందుకు? భయపడకూడదు కదా మీరు?
ఇక్కడ జరిగేటువంటి ఇసుక దందాలన్నా ఒక్కొక్క క్యూబిక్ మీటర్ మీద 50 రూపాయల చొప్పున వాళ్ళు కాంట్రాక్టర్లకు ఇచ్చి అక్కడ నుంచి వసూలు చేసుకున్నారు. అక్కడ గ్రామస్తులకు తెలియకుండానే వీళ్ళు సర్వేలు చేసి ఆ గ్రామస్తుల మధ్యలో గొడవలు పెట్టి ఒకవేళ గ్రామస్తులు కనుక వీళ్ళకి సపోర్టింగ్గా లేకపోతే వాళ్ళని రకరకాల కేసులు పెట్టి రకరకాల ఇబ్బందులు పోలీసులతో గురి చేయడం. మీరు చూసుకుంటే రోజుకి లారీలు చూసుకోండి 2000 పైగా ఎక్కువ వెళ్తున్నాయి. అంటే ఎంత అక్రమం జరుగుతుందో ఇక్కడ చూడండి. ఎన్ని లారీలు గుద్దుకొని ప్రజలు చనిపోతూ ఉన్నారు. రోడ్లను మంచిగా చేద్దాం. మీరు ఇప్పటికిప్పుడు ఏటూరు నగరం ఐటీడీఏ ముందటికి పోలీస్ స్టేషన్ ముందటికి పోయినా కూడా రోడ్డు దారుణంగా ఉంటుంది. ఎంత దారుణంగా ఉంటుంది అంటే ప్రజలు ఎంతోమంది అక్కడ ఇబ్బంది పడుతున్నారు, యాక్సిడెంట్లు అయి చనిపోతూ ఉన్నారు. మరి అట్లాంటి వాటిని బాగు చేద్దామన్న ఆలోచన లేదు. కానీ రౌడీజం పేరిట రాక్షసత్వం, ప్రజలను ఎట్లా చంపుదాం, ప్రజలను ఎట్లా ఇబ్బందులకు గురి చేద్దామని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా మార్చుకొని మంచి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎరువుల సమస్య కూడా తీవ్రంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మురుగులో బారులు తిరిగి కనిపిస్తా ఉన్నారు. గతంలో 10 ఏళ్ల పాటు కనిపించినట్టుగా ఇవాళ మళ్ళీ యూరియా కోసం బారులు తిరిగి కనిపిస్తా ఉన్నారు. రైతులు ఏం చూస్తారు? ఎరువులు విత్తనాలు సకాలంలో ప్రభుత్వం అందజేయలేదన్న. అందులోనూ వర్షాలు లేక నీళ్లు లేక పొలాలన్నీ కూడా ఎండిపోతా ఉన్నాయి. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలంతా కూడా. చెరువులు కూడా సరిగా నిండలేదు, వర్షపాతం కూడా సరిగా లేదు. ఇట్లాంటి సమయంలో ప్రభుత్వము ఆలోచించి నీళ్ళు ఇవ్వాల్సినటువంటి పోయి యూరియా కొరత బాగా ఉన్నది. చెప్పులన్నీ కూడా ఇట్లా పెట్టుకొని ఉంటున్నారు. రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంటుండే, ఇప్పుడు దారుణంగా ఉందని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు అన్న.